వంట స్పీడ్గా ఎలా చేసుకోవాలనేది చెప్తున్నాను. మనం ఏంటంటే వంట చేసుకునేటప్పుడు అంటే ఏదైనా మనం కర్రీ కానీ పప్పు కానీ చేసుకునేటప్పుడు ముందే అన్నీ మనం ప్రిపేర్ చేసుకుని ఉంచేసుకోవాలి. ప్రిపేర్ చేసుకుని ఉంచేసుకున్నామంటే ఇప్పుడు బీరకాయ పప్పు అనుకోండి, బీరకాయ పప్పు టమాటా మనం వేస్తాం, అందులో ములంకాడ వేసుకుంటే వేసుకోవచ్చు. ఈ ములంకాడ ఇవన్నీ మనము క్లీన్ చేసుకొని అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి. ఇంకా నెక్స్ట్ కర్రీ ఏంటి మనం ప్రిపేర్ చేస్తున్నాం, ఒకవేళ బంగాళదుంప ఫ్రై అనుకోండి, బంగాళదుంప ఫ్రై మనం దానికి కూడా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంచేసుకొని ఈలోపు మనము అవన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని ఈలోపు మనము స్నానం చేసేసి పూజకన్నీ రెడీ చేసుకున్నాం అనుకోండి, మనకు తొందరగా పూజ అయిపోతుంది. అక్కడ అటు నుంచి వచ్చిన తర్వాత మనం టిఫిన్ అది చేసిన తర్వాత మనం ఇవి కోసేసి రెడీగా ఉంటాయి కాబట్టి చక్కగా మనము వంట చేసేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది అనమాట అలా చేసుకుంటే. ఇప్పుడు ఏంటంటే పప్పు టమాటా అనుకోండి, పప్పు మనము పొయ్యి మీద పెట్టేసి అలాగా చాలామంది కుక్కర్ పెడతారు, కుక్కర్ పెట్టిన పెట్టుకోవచ్చు, లేదంటే మామూలుగా నేనైతే కుండలో పెడతాను కాబట్టి నేను పప్పు పెట్టేసి ఏవైనా పనులు చేసుకుంటాను. అలాగే అలా చేసుకోవచ్చు. ఆ పప్పు పెట్టేసిన తర్వాత ఇవన్నీ అందులో వేసేసి అదే బీరకాయ ముక్కలు ములంకాయలు ఇవన్నీ వేసిన తర్వాత మనము పసుపు కారం సాల్ట్ ఇవన్నీ వేయకుండా ఒక 10 మినిట్స్ అలా ఉడకబెట్టామనుకోండి తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఉడికిపోయిన తర్వాత ఇందులో పసుపు ఉప్పు కారం సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని ఆ తర్వాత కొద్దిగా చింతపండు వేసి అది బాగా కొద్దిగా ఉడికిన తర్వాత దాన్ని తాలింపు పెట్టేసుకుంటే మనకు తొందరగా అయిపోద్ది. కర్రీ కూడా అంతే, కర్రీలో కూడా మనము బంగాళదుంప ఫ్రై అనుకోండి, ఇవన్నీ ఒకసారి ఆయిల్లో తాలింపు గింజలు ఈ వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఇవన్నీ ఒకసారి వేసేయాలి. బంగాళదుంపలు కూడా ఒకసారి వేసేసుకొని ఒకసారి కలబెట్టేసి నెక్స్ట్ చిన్న మూత పెట్టేసి మనము సాల్ట్ అవి వేయకుండా ఒక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేసి తర్వాత మళ్ళీ అలా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం దించే ముందు ఈ సాల్ట్ పసుపు కారం ఇవన్నీ వేసుకున్నాం అనుకోండి, సాల్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత 2 మినిట్స్ మనం ఫ్రై చేసేసి దించేస్తే కర్రీ అయిపోతుంది, పప్పు కూడా అయిపోద్ది. ఇలాగ మనము ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి వంట తొందరగా అయిపోద్ది, మనకి పని కూడా ఎర్లీగా అయిపోద్ది. మనం ఇంకా ఏదైనా మనం పని చేసుకోవాలనుకుంటే మనకు టైం కూడా కలిసి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.